చిన్నప్పుడు న్యూ ఇయర్ అంటే మేము ఎంత ఎగ్జైటెడ్గా క్రేజ్గా ఉండేటోళ్ళము. దేనికోసం అంటే మెయిన్లీ గ్రీటింగ్ కార్డ్స్ పంచడానికి. అబ్బాయిలైతే హీరోలవి, అమ్మాయిలైతే హీరోయిన్లవి. క్లోజ్ ఫ్రెండ్స్ అయితే కొంచెం పెద్దగా ఉండేవి. నార్మల్ ఫ్రెండ్స్ అయితే కొంచెం ఒక పెద్ద షీట్ వచ్చేది, కట్ చేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటాం. దానికోసం వారం ముందు నుంచే ప్లాన్. ఎందుకంటే డబ్బులు అడ్జస్ట్ చేసుకోవాలి కదా దానికోసం కూడా. ఆశ చాక్లెట్, ఆ ఫొటోస్ పంచుకోవడం కూడా ఎట్లా అంటే నాకు నచ్చిన ఫోటోని ఇవ్వు నాకు అని దానికోసం కూడా గొడవ. ఏ ఫోటోలో అయితే హీరోయిన్ బాగుందో అది చూసుకొని మరి లొల్లి పెట్టుకొని తీసుకునేటోళ్ళు. ఇంత ప్రశాంతంగా ఉండేది. వెళ్ళామా, చాక్లెట్స్ పంచుకున్నామా, కలిసినామా ఫ్రెండ్స్, అంత బాగుండేది. ఇప్పుడు ఫోటోలా గ్రీటింగ్స్లే మనలో ఏదో స్టేటస్లా ఒక ఫోటో దొరుకుతుంది ఏదో ఒకటి, అది స్టేటస్లో పెట్టుకున్నామా, చూసుకున్న వాళ్ళు చూసుకుంటూ, చెప్పుకునేటోళ్ళు చెప్పుకుంటూ, లేకపోతే లేదు. మటనో చికెనో వండుకున్నామా, బగారాన్నం వండుకున్నామా, తిన్నామా, కేక్ కోసేటోళ్ళు కోస్తారు, అంతే. మనస్ఫూర్తిగా చెప్పుకుంటారో లేదు హ్యాపీ న్యూ ఇయర్ అనిపిస్తుంది నాకైతే. ఏదో అట్లా గడుస్తుంది. ఎనీవే, ఎట్లయితే ఏంది, న్యూ ఇయరే కదా, అందుకే హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.